హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ తిరు. అరబిక్ నేర్చుకోవడానికి ఉపయోగపడే మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ మీరు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన గల్ఫ్ మిత్రులందరికీ మన ఈ ఛానల్లోనికి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో బాడీ యొక్క పార్ట్స్ అంటే మన శరీరం యొక్క భాగాలను అరబిక్లో ఏమంటారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బాడీ అంటే మన శరీరంని జిస్మ్ అంటాం. జిస్మ్ అంటే శరీరం, మన మొత్తం బాడీని జిస్మ్ అంటాం. ఓకే, తలకాయని రాష్ అంటాం. రాష్ అంటే తలకాయ. తర్వాత హెయిర్స్, వెంట్రుకల్ని షార్ అంటారు. షార్ అంటే వెంట్రుకలు. ఇక్కడ చూడండి మీరు, మరి ఇప్పుడు క్రింది వీడియోలల్లో మరి అన్న షార్ అంటే నెల అన్నావు కదా అంటే, అవును, ఇప్పుడు నెలను కూడా షార్ అని అంటారు. వెంట్రుకలైనా షారే అంటారు, నెలనైనా షారే అంటారు. ఓకే, తర్వాత ఇప్పుడు లేడీస్ అయితే లేడీస్ జుట్టు ఉంటుంది కదా, వాళ్ళ జుట్టునైతే సహార్ అంటారు. సహార్ అంటే వాళ్ళ జుట్టుని ఇప్పుడు సహార్ అంటాం. నెక్స్ట్ కళ్ళని అయ్యూన్ లేదా అయీన్ అంటాం. కళ్ళని అయ్యూన్ లేదా అయీన్ అంటే కళ్ళు. నెక్స్ట్ కనురెప్పల్ని హజీబ్ లేదా రిమాస్. హజీబ్ లేదా రిమాస్ అంటే కనురెప్పలు. నెక్స్ట్ ముక్కుని కస్మీ లేదా అన్ఫ్ లేదా కోశం. 3 రకాలుగా పలకవచ్చు. ముక్కుని కస్మీ లేదా అన్ఫ్ లేదా కోశం అంటే ముక్కు. తర్వాత అల్కిచ్ అంటే నోరుని అల్కిచ్ లేదా ఫామ్ అంటాం. 2 రకాలుగా, అల్కిచ్ లేదా ఫామ్ అంటే నోరు. నెక్స్ట్ తర్వాత నాలుకని లిస్సాన్ అంటాం. లిస్సాన్ అంటే నాలుక. నెక్స్ట్ తర్వాత పళ్ళని సిన్ లేదా అస్నాన్ అంటాం. 2 రకాలుగా, పళ్ళని సిన్ లేదా అస్నాన్. ఇక్కడ చూడండి, తినే పళ్ళు కాదు, కొరికే పళ్ళు. నెక్స్ట్ పెదవులని సిఫ్హా అంటే పెదవులు. నెక్స్ట్ చెవులని 2 రకాలుగా పలకచ్చు. ఓదూన్ లేదా ఏదూన్. చెవులని ఓదూన్ లేదా ఏదూన్. తర్వాత చెంపలని కద్ అంటాం. కద్ అంటే చెంపలు. తర్వాత గొంతుని హల్క్ అంటాం. హల్క్ అంటే గొంతు. తర్వాత ముఖంని వాజ్ అంటాం. వాజ్ అంటే ముఖము. తర్వాత చెస్ట్ని మన మగవాళ్ళకైతే సదర్ అంటాం. మన మగవాళ్ళ చెస్ట్ని అయితే సదర్ అంటాం. ఓకే, ఆడవాళ్ళ బ్రెస్ట్ని సదూర్ అంటారు. సదూర్ అంటే వాళ్ళ బ్రెస్ట్ని సదూర్ అంటాం. మగవాళ్ళ చెస్ట్ని అయితే సదర్ అంటాం. తర్వాత భుజాలని కటఫ్ లేదా మన్కబ్. 2 రకాలుగా పలకచ్చు. భుజాలని కటఫ్ లేదా మన్కబ్ అంటే భుజాలు. తర్వాత చేతులని యాద్ లేదా ఈది అంటాం. చేతులని యాద్ లేదా ఈది 2 రకాలుగా పలకచ్చు. ఓకే, తర్వాత మోచేయిని కుహ అంటాం. కుహ అంటే మోచేయి. తర్వాత వేళ్ళని 3 రకాలుగా పలకచ్చు. అస్బా లేదా బస్మా లేదా ఉజ్బా, 3 రకాలుగా. సో ఇక్కడ చూడండి, కాలు వేళ్ళైనా చేతి వేళ్ళైనా, ప్రత్యేకించి మనం వేళ్ళను పలకాలనుకుంటే అసబా లేదా బస్మా లేదా ఉజ్బా, ఈ 3 రకాలుగా పలకచ్చు. కాలు వేళ్ళైనా చేతి వేళ్ళైనా. తర్వాత ఒక కాలి వేళ్ళనే పలకాలంటే ఉస్బా కదం. కాలి వేళ్ళనే పలకాలనుకుంటే మనం ఉస్బా కదం. ఒకవేళ చేతి వేళ్ళనే పలకాలనుకున్నాం అనుకో, ఒక చేతి వేళ్ళని పలకాలంటే యద్ ఉస్బా లేదా ఉస్బా యద్. యద్ అంటే చేతి కదా, వేళ్ళంటే ఉస్బా. సో యద్ ఉస్బా లేదా ఉస్బా యద్, ఏ విధంగా అయినా పర్లేదు. తర్వాత గోర్లను తిఫెర్ అంటాం. తిఫెర్ అంటే గోర్లు. తర్వాత వీపుని దహర్ లేదా దహారి అంటాం. ఇంకా దహారా అని కూడా అనొచ్చు. దహర్ లేదా దహారి లేదా దహారా, 3 రకాలుగా పలకచ్చు వీపుని. తర్వాత పొట్టని బత్న లేదా బతన్, 2 రకాలు. బత్న లేదా బతన్ అంటే పొట్ట. కాళ్ళని 3 రకాలుగా పలకచ్చు. కాళ్ళని రిజిల్ లేదా షాక్ లేదా నజారా, 3 రకాలు. రిజిల్
లేదా షాక్ లేదా నజారా అంటే కాళ్ళు. తర్వాత పాదాలు, పాదాలని కదం లేదా గదం, రెండు రకాలుగా, పాదాలని కదం లేదా గదం. నెక్స్ట్ మోకాలు, మోకాలిని రుగ్బా అంటాం, రుగ్బా అంటే మోకాలు. నెక్స్ట్ నడుముని, నడుముని వసత్ అంటాం, వసత్ అంటే నడుము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన మిత్రులందరికీ షేర్ చేయండి.